స్థానిక సంస్థల ఎన్నికల్లో వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని గ్రామాలు సర్పంచ్ పదవిని వేలం వేసి ఊరిని అభివృద్ధి చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా కామిపల్లి మండలం జోగూడెం పంచాయతీ సర్పంచ్ పదవి వేలం వేశారు. ఈ వేలం పాటలో కాంగ్రెస్ కార్యకర్త 20 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. పంచాయతీ సర్పంచ్ పదవికి భార్యను పోటీ చేయించాలనుకున్న కాంగ్రెస్ కార్యకర్త లక్ష్మణ్ 7 సభ్యులతో పోటీ పడ్డారు. వేలంలో వచ్చిన 20 లక్షలతో రామాలయ నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోరులో సర్పంచ్ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. సర్పంచ్ పదవికి తీవ్ర స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఓటింగ్ చేపట్టిన సమాన ఓట్లు రావడంతో మహబూబాబాద్ జిల్లా ముడుపుగల్ గ్రామంలో టాస్ వేసి పార్టీ అభ్యర్థిని ఖరారు చేశారు. జర్రిపోతుల ఉపేందర్, హేమంత్ సర్పంచ్ పదవికి పోటీ పడ్డారు. ఓటింగ్ విధానంతో ఒకరిని ఎంపిక చేయాలని నిర్ణయించి ఓటింగ్ నిర్వహించారు. ఇరువురికి సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేశారు. టాస్ గెలిచి నామినేషన్ దాఖలు చేశారు హేమంత్. హేమంత్ అనే వ్యక్తి హాస్పిటల్లో జాబ్ చేస్తాడు. ఎమ్మెల్యే గారు ఆయనకు జాబ్ ఉన్నా కానీ మరి ఎందుకు పంపించిండో నాకు తెలియదు. కావాలని వచ్చి ఇక్కడికి వచ్చి నిలబడతా అని పోటీ పడే వరకు ఇక్కడ ఊళ్ళో కార్యకర్తలందరూ కూడా ఇద్దరి మధ్యలో ఎవరైనా ఒక రూపం అనుకుంటే ఎంతవరకు అయినా ఆయన ఉంటాను నేను ఉంటాను దాని మీద ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ పెడితే మాకు సమానంగా వచ్చినాయి ఓట్లు సమానంగా వచ్చినాక కూడా నేను ఎమ్మెల్యే కన్నా తెలుసుకుంటా అని చెప్పినా కూడా అయితే ఆ రోజు ఎమ్మటే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఇద్దరు సమానం వచ్చినాయి కాబట్టి కాయనయ్య అన్నాడు. కాయనయ్య అంటే కాయన వేసే వరకు ఆయనే పోయింది అవతలానికి. జనగామ జిల్లాలో తరిగొప్పుల మండలం మాన్సింగ్ తండా గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. గ్రామస్తులంతా కలిసి కత్తుల కొమురయ్యను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రజలందరి కష్టసుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తి కత్తుల కొమురయ్య అని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే పోటీ లేకుండా ఏకగ్రీవం చేసుకున్నామన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు కొమురయ్య. గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. నా మీద అభిమానంతో చిన్నప్పటి నుంచి నేను కష్టపడతాను. కష్టం సుఖాలు చూసినాడు మంచి వ్యక్తి, మంచోడు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. వాళ్ళ కొరకు నేను మంచి వ్యక్తినే మంచోడని ఎన్నుకున్నారు. మంచి గుర్తించారు. నేను వాళ్ళ కొరకు నా ప్రాణం పోయేంత వరకు నేను వాళ్ళకు సహకరిస్తా. వాళ్ళకు మాన్సిందడ గ్రామంలో ఏకగ్రీవంగా కత్తుల కొమురయ్యని ఎన్నుకోవడం జరిగింది. అతను మా గ్రామం గురించి పేదోడైన చిన్నతనం నుండి ప్రజల గురించి అహర్నిశలు కష్టపడి ప్రజల సహకారంలో ఆయనే ముందున్నందుకు మా గ్రామ ప్రజలందరూ అతనికి ఏకగ్రీవంగా అన్ని పార్టీలకు అతీతంగా అతనికి మా గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది.